వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన గేమ్ చేంజర్ పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ నటులు పలువురు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. గత ఏడాది కాలంలో మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా నేడు సినిమా టీజర్ను లక్నోలో విడుదల చేశారు. 1.25 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో తెల్ల చొక్కా తెల్ల లుంగితో కనిపించి వామ్మో అన్నట్టు చేశారు. రామ్ మంచివాడే, కానీ కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు అంటూ వచ్చే డైలాగ్ హీరో పాత్ర ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది. ఏం చేశాడ్రా బాబు అనే డైలాగ్స్తో హీరోయిన్ విలనే కాదు, చూసే వాళ్ళకి ఏం అర్థం కానట్టే ఉంది. మొత్తానికి శంకర్ మార్క్ భారీతనం టీజర్లోనే కనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ లుక్పై ఇప్పటికీ క్లారిటీ ఉంది, కానీ స్టోరీలని ఏంటి, డ్యూయల్ రోల్ అని క్లారిటీ ఉన్నప్పటికీ ఎలాంటి పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచే విధంగా ఉంది. రామ్ చరణ్ ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటూ చరణ్ డైలాగ్ చెప్పడాన్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్పై సెటైర్లు వేసిన వాళ్ళందరూ కౌంటర్గానే ఉంది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. మరోసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్ స్థాయిని తమన్ పెంచేయబోతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో దర్శకుడు శంకర్ కళాఖండాన్ని ప్రేక్షకులను మెప్పించడంతో పాటు గేమ్ చేంజర్పై రకరకాల డౌట్లు వస్తున్నాయి. దీనికి తోడు షూటింగ్ మరీ ఆలస్యం కావడం, సరైన అప్డేట్లు లేకపోవడంతో ఈ సినిమాపై చాలా ట్రోలింగ్ నడిచింది. అయితే టీజర్ని బట్టి చూస్తే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో తన వయసుకు మించిన పాత్రలే పోషిస్తున్నాడు. ఆ తెల్ల పంచెలో ఆంధ్ర వాళ్ళ సినిమాల్లో ఎన్టీఆర్ గుర్తు వస్తున్నారు. పోయి ఆంధ్ర వాళ్ళతో పోలికేంటి అని అనుకోవచ్చు, కానీ అక్కడ పూరి, ఇక్కడ శంకర్ కాబట్టి ఎవరి దర్శకత్వ ప్రతిభ ఏంటో ఈ సంక్రాంతికి జనవరి 10తో తేలిపోతుంది.